ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ప్రస్తుతం కేబినెట్లో చర్చ కొనసాగుతోంది. ప్రధానంగా 2021లో జారీ చేసినటువంటి జలవనరుల శాఖకు సంబంధించినటువంటి జీవో 62 అమలుకు సంబంధించినటువంటి అంశంపైన కేబినెట్లో చర్చ జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఆమోదాన్ని కూడా తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్లకు సంబంధించినటువంటి అంశంపైన కేబినెట్లో చర్చించి ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి స్పష్టమవుతోంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణానికి సంబంధించినటువంటి చర్చపైన కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది. వాస్తవానికి అదే యూనిట్ ధరతో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అంశంపైన కేబినెట్లో చర్చ చోటు చేసుకుంది. అలాగే దానికి సంబంధించి ఆమోదాన్ని కూడా తెలియజేసినటువంటి మనకి తెలుస్తుంది. గత 5 ఏళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేసే అంశంపై కూడా కేబినెట్లో చర్చ చోటు చేసుకుంది. ఇక సమీకృత పర్యాటక పాలసీకి సంబంధించి 2024-2029కి సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం తెలియజేసింది. దీనికి కొన్ని మార్పు చేర్పులతో ఈ పర్యాటక పాలసీకి కూడా కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే 2024-29 స్పోర్ట్స్ పాలసీకి సంబంధించినటువంటి అంశంపైన కొన్ని మార్పు చేర్పులకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి స్పష్టమవుతోంది. అలాగే ఏపీ ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ ఉంది. అలాగే దీనికి సంబంధించి ఆమోదాన్ని కూడా తెలియజేసే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ప్రతిపాదన పైన కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీన్ని ప్రతి ఏటా కూడా రాష్ట్ర స్థాయిలో దీన్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చేసినటువంటి ప్రతిపాదనకు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ 4.0 పాలసీ పై కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చ జరగబోతోంది. చర్చించి దానిపైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఇక ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ పాలసీకి సంబంధించినటువంటి అంశంపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఏపీ మారిటైమ్ పాలసీకి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ మారిటైమ్ పాలసీలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల ఆధారంగానే వీటన్నిటికీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ఇండస్ట్రియల్ కారిడార్ల అనుసంధానం, అలాగే వివిధ ఫిషింగ్ హార్బర్లు, అలాగే వివిధ జెట్టీలు, అలాగే ఇతర మారిటైమ్ పోర్టులకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ కూడా ఈ మారిటైమ్ పాలసీలో భాగంగా తీసుకోబోతున్నారు. అలాగే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ మారిటైమ్ పాలసీ ఉండబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఆమోదాన్ని రాష్ట్ర కేబినెట్లో తెలియజేయనున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఇది. కెమెరా పర్సన్ శ్రీమన్నారాయణతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి, వాటర్ స్టూడియో.